Lab taken to class. Special care and support for research. Global certifications. KL, deemed to be university. విజయవాడ శివార్లలో మహిళ అనుమానాస్పద మృతి కేసును ఛేదించారు పోలీసులు. సిరిఫక్కిలో మర్డర్ జరిగినట్లు గుర్తించారు. ప్రియుడు ప్రేయసి కలిసి హతమార్చినట్లు విచారణలో తేలింది. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. భర్తను జైలుకు పంపేందుకు ప్రియుడితో కలిసి భార్య మర్డర్ ప్లాన్ చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో డబ్బులకు ఆశపడి వివాహిత నాగమణి ప్రాణాలు పోగొట్టుకున్నట్లు వెల్లడించారు పోలీసులు. ఎన్టీఆర్ జిల్లా ప్రసాదంపాడుకు చెందిన మృదుల, రుషేంద్ర ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 2 కుమారులున్నారు. ప్రైవేటు కంపెనీలో రుషేంద్ర డిప్యూటీ మేనేజర్ గా పనిచేస్తూ ఉండగా మృదుల బాడీ కేర్ సెంటర్లో ఉద్యోగం చేస్తోంది. సెంటర్కు వచ్చే కృష్ణలంకకు చెందిన సాయి ప్రవీణ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ఇద్దరి మధ్య వివాహేతర బంధానికి దారితీసిందని పోలీసులు తెలిపారు. ఒక మోటార్ షెడ్ లో ఉందని మనకి పోలీసులు సమాచారం. మన కృష్ణలంక బాలాజీనగర్కి చెందిన నాగమణి అనే అమ్మాయి ఆవిడని గుర్తించడం జరిగింది. వాళ్ళ భర్త మనం పిలిచి అడిగితే అంతకు ముందు రోజు సాయంత్రం అంటే 12వ తారీఖు సాయంత్రం నుంచి అమ్మాయి కనపట్లేదని, అలాగే అమ్మాయి 5:45 వరకు అతనితో ఫోన్లో కాంటాక్ట్లో ఉందని, తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోన్ అని తెలియపరిచాడు. వచ్చి నా చావుకి కారణం పలానా కృష్ణలంకకు సంబంధించిన రుషేంద్ర అని, అతను నన్ను ప్రేమించాడని, తను వాడుకున్నాడని, అతను డబ్బులు కూడా అతనికి ఇచ్చానని, ఇప్పుడు డబ్బులు తిరిగి ఇవ్వమంటే నన్ను బెదిరిస్తున్నాడని, చంపుతానని బెదిరిస్తున్నాడని ఇలా వాయిస్ మెసేజ్, ఒక అరవై వాయిస్ మెసేజ్ భర్తకి ఈ మృతురాలి ఫోన్ నుంచి వచ్చింది. 2 ఏళ్ల నుంచి సాయి ప్రవీణ్, మృదుల ఇతర ప్రాంతాలకు పారిపోవడం, తిరిగి రావడం జరుగుతుండేది. ఎప్పటికప్పుడు తాను మారిపోయానని, క్షమించాలని భర్త రుషేంద్రకు మాయమాటలు చెబుతూ వచ్చేది. ఇంట్లోని విలువైన వస్తువులను తీసుకెళ్లేది. ఈ క్రమంలోనే తల్లి దూరమవడంతో ఆమె చిన్న కుమారుడు తీవ్ర మానసికాందోళనకు గురయ్యాడు. దీంతో భర్త రుషేంద్ర మృదులకు ఫోన్ చేసి కుమారుడి ఆరోగ్య పరిస్థితి తెలిపాడు. అప్పటి నుంచి ఆమె మరింత క్రూరంగా మారిందని పోలీసుల విచారణలో తేలింది. ఇక నుంచి భర్త తనను ఇంటికి రమ్మంటాడని ప్రియుడితో కలిసి నయా స్కెచ్ వేసింది. భర్తపై ఏదైనా హత్యానేరం మోపి జైలుకు పంపితే లైన్ క్లియర్ అవుతుందని మృదుల, ప్రవీణ్ భావించారు. గతంలో ప్రవీణ్ ఇంట్లో ఉన్న నాగమణిని హత్య చేసి రుషేంద్రపై మోపాలని ప్రణాళిక వేశారు. మృదుల భర్తతో వివాహేతర సంబంధం ఉన్నట్లు బెదిరిస్తే డబ్బులు ఇస్తామని నాగమణితో ఒప్పందం చేసుకున్నారు. అయితే మర్డర్ ప్లాన్ ఆమెకు తెలియకపోవడంతో ప్రాణాలను పోగొట్టుకుంది. పెనమలూరు శివారుకు ఆమెను తీసుకొచ్చి భర్త రుషేంద్రతో వివాహేతర బంధం ఉందంటూ నాగమణి ఫోన్ నుంచి మృదుల ఫోన్కు వాయిస్ మెసేజ్ పంపారు. ఆమెను మృదుల భర్తే చంపినట్లు ఆధారాలు క్రియేట్ చేశారు. అప్పుడు ఈ అమ్మాయిని కూడా వెరిఫై చేస్తే గత 2 years నుంచి అమ్మాయి 2 సార్లు బయటికి వెళ్ళిపోయిందని, అలాగే భర్తకి దూరంగా ఉంటుందని, రీసెంట్గానే మళ్ళీ భర్తతో రుషేంద్రతో ఎవరైతే అనుమానితులతో మళ్ళీ రీయూనియన్ తిరిగి వచ్చిందని మనకు తెలిసి అసలు ఈ అమ్మాయిని వెరిఫై చేశాం. ఈ మధ్యకాలం మళ్ళీ భర్త దగ్గరికి వచ్చింది. మన December 23వ తారీఖున భర్త దగ్గరికి ఆ భర్త దగ్గరికి వచ్చి ఇంకా మళ్ళీ మనం ప్రార్థన చేసుకుందామని ఈ ప్లాన్ చేస్తాం. అలాగే అతన్ని చెడుగా చూపించాలనేసరికి అమ్మాయి పాత స్నేహంతో ఈ మెసేజ్లు ఈ యొక్క ప్రవీణ్ గారితో ఒప్పుకొని ఆ మెసేజ్లన్నీ కావాలని పెట్టిన తర్వాత సరే పెట్టి నేను పంపించి ఆమెను బ్యాక్ చేద్దాం వెళ్ళిపోతే కానీ సరే మెసేజ్ పెట్టిన పెట్టగానే ఆమెను చున్నితో లాగుతుంటుంది. అక్కడ ఎక్కడైతే సీన్ అప్పుడు చెప్పేసి అటు నుంచి ఫ్రెండ్ సహాయంతో, ఏపీ సహాయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే ప్రదేశాలు తిరిగి ఆ యొక్క ఫోన్ వేరే చోట దాసి, చిన్న వేరే చోట దాసి మళ్ళీ పొద్దున హత్య జరిగిన మరుసటి రోజు పెనమలూరు శివారులో నాగమణి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు సాగించారు. నాగమణి ఫోన్ నుంచి వెళ్లిన మెసేజ్లే నిందితులను పట్టించాయి. ఈ కేసులో మృదుల, ప్రవీణ్తో పాటు వారికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.